బండి భగీరథి లొంగుబాట లేక పోలీసుల అరెస్టా అనే దానిపై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇచ్చిన అధికారిక ప్రకటనకు ఆ తర్వాత సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనకి అస్సలు పొంతనలేదు. రెండు వైపులా పూర్తి భిన్నమైన స్టేట్మెంట్స్ వస్తూ ఉండటంతో అసలు ఏం జరిగింది అనే దానిపై అయోమయం నెలకొంది. ఇప్పుడు మొదట కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయ వ్యవస్థపై గౌరవంతోనే తానే స్వయంగా తన కుమారుడు భగీరథ్ని లాయర్ల ద్వారా పోలీసుల విచారణకి అప్పగించానని బండి సంజయ్ స్పష్టం చేశారు. అయితే ఈ స్టేట్మెంట్ వచ్చిన కొద్దిసేపటికే సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి పేరుతో మరో సంచలన ప్రకటన విడుదలైంది. తాము బండి భగీరథ్ని నార్సింగ్లోని పోలీస్ అకాడమీ సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని సిపి ప్రకటించారు. సో బండి భగీరథ్ అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం మెడికల్ టెస్ట్లు అయిపోయాయా? ఎంతవరకు వచ్చేయలేదంటే ధనలక్ష్మి, కాసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు బండి భగీరథ ఆయన లొంగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, మనము పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎందుకంటే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. మొత్తం గేట్లంతా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. లోపల లాయర్లతో పాటు బండి భగీరథ అలాగే సిట్ అధికారులందరూ కూడా అక్కడికి వచ్చారు. దాంతోపాటు ఈ కేసుని మొదటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి కూకట్పల్లి డీసీపీ రితిరాజు కూడా ఇక్కడికి వచ్చారు. దాంతోపాటు కుత్బులాపూర్ డీసీపీ కూడా ఇక్కడికి వచ్చారు. మిగతా సంబంధించిన సిట్ అధికారులందరూ కూడా దాదాపు ఒక అరగంట పాటు నుంచి కూడా ఎవరిని బండి భగీరథని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఒక డాక్టర్ని కూడా ఇదే పోలీస్ స్టేషన్కి వారు తీసుకొచ్చారు. సో మరి కాసేపట్లో అంటే వీరు రెడీ టు గో మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేసినటువంటి సమయంలో మాత్రమే వైద్య పరీక్షలు అనేది చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా పోలీసులు దాదాపు గంట నుంచి గంటన్నర పాటు వరకు కూడా వాళ్ళని బండి భగీరథ్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చూడొచ్చు, ఈ పరిసరాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ అంతా కూడా ఒక హడావడి వాతావరణం అనేది కనపడుతుంది. బండి భగీరథ్ లొంగిపోయాడని తెలిసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఇక్కడ సాధారణ ప్రజలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడితే, మరోవైపు కూడా ఇటు పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యారికేడ్లు వేసినటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తారు. పోలీసులంతా కూడా పోలీస్ స్టేషన్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాంతోపాటు లోపలికి ఎవరిని అనుమతించకూడదని కూడా వాళ్ళు చేశారు. ఎందుకంటే 144 సెక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం లాయర్లకి అలాగే పోలీస్ అధికారులకి మాత్రమే లోపలికి అనుమతించారు. సో ఆల్రెడీ వెహికల్ కూడా అక్కడ రెడీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. లోపల పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లోపల బండి భగీరథ్ని ఒకవేళ ఇక్కడ పూర్తి స్థాయి రిమాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వైద్యుల నుంచి అక్కడ చెకప్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్ళిపోతారు. అయితే మరొక అంశం కూడా ఉంది. డైరెక్ట్గా కోర్టుకు తీసుకుపోయే ముందు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఇప్పటికే మెజిస్ట్రేట్ కూడా ఇంటి దగ్గర విచారణ చేయాలనుకున్నారు. కాకపోతే చివరి నిమిషంలో అక్కడ ఉన్న పరిస్థితుల కంటే కోర్టులోనే విచారణ చేయాలని కూడా వారు భావించారు. కోర్టు పరిసరాలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రెడీ చేస్తారు. అక్కడ కూడా భారీ బందోబస్తును కూడా అక్కడ రెడీ చేశారు. దాంతోపాటు ఇప్పటికే పోలీసులు అక్కడ చేరుకుంటే మొత్తం లైటింగ్ అంతా కూడా సపరేట్గా కూడా వేయించారు. మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రత్యేకంగా కూడా అక్కడ సిద్ధం చేశారు. అక్కడ కూడా వైద్యుల్ని రెడీగా ఉండమని కూడా చెప్పినటువంటి పరిస్థితి పడుతుంది. అంటే బండి భగీరథ్ని తీసుకెళ్ళినటువంటి పోలీసు వాహనం చుట్టూ కూడా భారీ భద్రత అయితే ఉండబోతుంది. వెహికల్ వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ని పూర్తిగా ఆపేయాలని కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే
జడ్జి ముందు దగ్గరికి ప్రవేశపెట్టడము, రిమాండ్కి సంబంధించినటువంటి దానిపైన కూడా వాదనలు అనేది స్టార్ట్ అవుతాయి. సో వాదనలో మరొకసారి రిమాండ్ విధించకూడదంటే కూడా ఇప్పుడు బండి భగీరథకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఏం జరిగిందన్న దానిపై కూడా ఎందుకు ఇన్ని రోజుల పాటు కూడా తను పోలీసులకి విచారణకి హాజరు కాలేకపోయాను, దానికి జరిగినటువంటి సందర్భాలు కూడా ఆయన వివరించబోతున్నారు. మరోవైపు ఇప్పుడు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం అనేక నాటకీయ పరిణామాలు చోటుకున్నాయి. మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నా బిగ్ టీవీ మొదటిగా బ్రేక్ చేసింది బండి భగీరథ్ కుమార్ పోలీసులు ఎదుట ఆయన లొంగిపోతున్నారనేసి కూడా మనం చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే దాదాపు 12 గంటల నుంచి కూడా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది. దాంతోపాటు ఇతర ఊర్లలో అంటే ముఖ్యంగా కరీంనగర్ కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్లో పలు చోట్ల కూడా పోలీసులు సోదాలు కూడా చేస్తున్నారు. దాంతోపాటు వారి బంధువులు కానీ అలాగే స్నేహితులు కూడా క్వశ్చన్ కూడా చేస్తున్నారు, వివరాలు కూడా సేకరిస్తున్నారనే అంశాన్ని కూడా మనం మొదటిగా కూడా ప్రస్తావన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకి బండి భగీరథగా తను పోలీసుల ముందు లాయర్ల సమక్షంలో అతను లొంగిపోయారు. ఇదే అంశాన్ని కూడా మళ్ళీ మరొకసారి, ఎందుకంటే పోలీసులేమో పలానా చోట మేము అరెస్ట్ చేశామని కూడా చెప్తున్నప్పటికీ కానీ బండి సంజయ్ మరొకసారి ట్విట్టర్లో కూడా తను ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే బండి భగీరథ లొంగిపోయాడు, ఎక్కడ అరెస్ట్ కాలేదంటూ కూడా దాంట్లో ఉన్నటువంటి సారాంశము. సో అది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఒక చర్చకి దారి చేసిన నేపథ్యం కాబట్టి ఒకసారి ఈ సెక్షన్స్ కూడా ఒకసారి చదువుతాను. క్రైమ్ నెంబర్ 684/2026, తర్వాత 74, 75 BNS యాక్ట్ కింద అండ్ 11 రెడ్ విత్ 12 పోక్సో యాక్ట్ కింద 354, 354/A ఐపీసీ అండ్ పోక్సో చట్టం కింద ఈ కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చాలా కఠినమైనటువంటి మొత్తం సెక్షన్స్ని పోలీసులు పెట్టారు. ఎందుకంటే బాధితురాల నుంచి కూడా దాదాపు 3 సార్లు మొత్తం ఎంటైర్ 6 నుంచి కేసు పెట్టినప్పుడు ఇదే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి బాధితురాలు 8వ తారీఖు వచ్చినప్పుడు 8 గంటల ప్రాంతంలో కేసు నమోదైంది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3 సార్లు బాధితురాల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 2 సార్లు వచ్చి డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం ఈ స్టేట్మెంట్ని రికార్డు చేసినటువంటి పరిస్థితి కనపడితే ఇవాళ పంచనామా కూడా నిర్వహించారు. ఎందుకంటే పోలీసులు కూడా చాలా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే బండి భగీరథ్ ఇవాళ లొంగిపోతాడనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. దాని దగ్గర కానీ ఇప్పటికే దాని తగినటువంటి మొత్తం ప్రాసెస్ అంతా కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం అయితే బండి సంజయ్ కుమారు ఏదైతే ఒక ఫోటోను అంటే తను లొంగిపోతాడానికి వస్తున్నప్పుడు లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ సంబంధించినటువంటి ఫోటోను పెట్టి భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. 2 న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన భగీరథ్ చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అయితే చెప్పండి. మనకి ఆల్రెడీ దీనికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి, అందులో మనం చూస్తున్నాము ఎవరున్నారు ఏంటి అనేది కూడా. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కూడా అది ధృవీకరిస్తూ అది అతనితో ఉన్నది తన లాయర్సే అంటూ కూడా చెప్తూ ఒక ఫోటో రిలీజ్ చేశారు. మరి పోలీసులు మాత్రం ఎందుకు మేమే అరెస్ట్ చేశామని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఎందుకు ఉత్సాహం ప్రదర్శించారనుకోవాలి? అంటే ఇవాళ ఎగ్జాక్ట్గా డేటు 16వ తారీఖు దాదాపు 10 పైన అయిపోయింది. 8వ తారీఖు కేసు నమోదైంది. మామూలుగా అయితే పోక్సో సంబంధించినటువంటి చట్టం కింద